ప్రత్యక్షపరచుకొని మమ్మల్ని రక్షించి మీ ప్రియ పిల్లలుగా చేసుకున్నందుకై కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం మా జీవితానికి మూలం, మా ఆత్మకు ఆధారం. అటువంటి వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ఆ వాక్యంలోని సత్యాలు మా జీవితానికి అన్వయించుకోవడానికి, అవి ఎంత కష్టమైనా పాటించే ప్రయత్నం చేయడానికి సహాయం దయచేయండి. వారం వారం వాక్యం విని వాక్యానుసారంగా ఉండకపోతే మేము వేషధారులమే, మంచి యాక్టర్స్మే, కానీ నీ వాక్యం మాకు ప్రాక్టీస్ చేయడానికి ఇవ్వబడ్డది, విని విడిచిపెట్టడానికి కాదు. కాబట్టి ఈరోజు మరొకసారి నీ వాక్యం దగ్గరికి మేము వస్తూ ఉండగా ఆ వాక్యాన్ని విని మా జీవితాల్లో పాటించడానికి, సూపర్ఫిషియల్ క్రిస్టియానిటీ నుంచి మమ్మల్ని విడిపించి సీరియస్ క్రిస్టియన్స్గా మమ్మల్ని చేయమని నీ వాక్యం చేత మా జీవితాలను పరిశోధించి, పరిశీలించి, పవిత్రపరిచి నీ కొరకు మమ్మల్ని ప్రతిష్ఠించుకోమని ఈ ఉదయకాలం మా అందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ మీ కుమారుడైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. కూర్చో. గత కొన్ని వారాలుగా మనం ఎఫెసీ పత్రికను ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ఎఫెసీ పత్రిక గత వారం మనం 5వ అధ్యాయంలోకి అడుగు పెట్టాం. సో ఈరోజు కొనసాగింపుగా మనం 5వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు ధ్యానం చేద్దాం. మీ యొక్క బైబుల్స్లో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు తెరిచి మీరు నాతో పాటుగా కలిసి చదవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు. మీలో జారత్వమే గాని, చదవండి, వీటి పేరైనను ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరుచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. 5వ అధ్యాయం 1వ వచనంలో మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే ప్రేమ కలిగి మీరు కూడా నడుచుకోండి అని చెప్పి అపొస్తలుడైన పౌలు ఆజ్ఞనిచ్చాడు. మనం 4వ అధ్యాయం అంతా ధ్యానం చేశాం. మీరు ఒకప్పుడు పాత స్వభావానికి చెందిన ప్రజలు, మీరు ఒకప్పుడు లోకానుసారంగా నడిచిన వాళ్ళు, మిమ్మల్ని మీరు కామాతురతకు అప్పజెప్పుకున్న వాళ్ళు. కానీ ఇప్పుడైతే మీరు క్రీస్తును ఎరిగిన వారు. సో యు ఆర్ నాట్ ఓల్డ్ పీపుల్ బట్ యు ఆర్ నౌ న్యూ పీపుల్ బికాస్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్స్. నీ జీవితంలో క్రీస్తు చేసిన పనిని బట్టి మీరు ఇప్పుడు నూతన స్వభావాన్ని ధరించుకున్న ప్రజలు అని చెప్పి ఆ తర్వాత నూతన స్వభావం ధరించుకోవడం అంటే ఏంటో చాలా విషయాలు చెప్తాడు. 32వ వచనంలో మీరు క్షమించాలి. ఎందుకు క్షమించాలి? క్రీస్తు మిమ్మల్ని క్షమించాడు. ప్రభువు మిమ్మల్ని ఏ విధంగా క్షమించాడో ఆ విధంగా క్షమించాడని చెప్పాడు. 5వ అధ్యాయానికి రాగానే ఎందుకు క్షమించాలి అంటే మీరు ప్రియమైన పిల్లలు, యు ఆర్ బిలవర్డ్ చిల్డ్రన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మీరు ప్రియమైన పిల్లలు కాబట్టి, పిల్లలు తల్లిదండ్రులను పోలి నడవాలి కాబట్టి, మీ తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మిమ్మల్ని క్షమించాడు కాబట్టి మీరు కూడా క్షమించాలి. ఆ విధంగా ఆయనను పోలి నడుచుకోవాలి అని పౌలు చెబుతాడు. అంతేకాకుండా మీరు ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే నా కుమారుడైన క్రీస్తు ద్వారా క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించాడు, తనను తాను అర్పణముగా అర్పించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు. పరిమళ వాసనగా ఆయన ఆరాధన ప్రభువుకు చేరింది, ఆయన మరణం ఆ ఆరాధనగా ప్రభువుకు చేరింది అన్న విషయాన్ని కూడా మనం చూసాం గత ఆదివారం. ఆ తర్వాత పౌలు దాన్ని కొనసాగింపుగా మాట్లాడుతూ 3వ అధ్యాయం నుంచి చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెబుతాడు. దయచేసి ఈ సిరీస్ని మీరు
తప్పకుండా వినండి. ఇది ఈ రోజుతో ముగిసేది కాదు. మేబీ 3 నుంచి 4 భాగాలుగా ఈ మూడవ వచనం నుంచి 14వ వచనం వరకు నేను తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో ఈ ఒక్క రోజుతోనే కాదు, దాదాపు 3 నుంచి 4 మెసేజెస్ ఈ 3 నుంచి 14 వచనాల్లో మనం వినబోతున్నాం. కాబట్టి ఈ సిరీస్ అంతా మీరు జాగ్రత్తగా వినాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. పౌలు అంటున్నాడు, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. సో నా టైటిల్ ఏంటంటే, నా మెసేజ్కి ఏది లేకపోతే ఏవి పరిశుద్ధులకు తగవు, ఏది పరిశుద్ధులకు తగదు, ఏవి పరిశుద్ధులకు తగవు. సో పరిశుద్ధులకు తగనివి ఏంటి? హోలీ పీపుల్ అంటే క్రిస్టియన్స్, విశ్వాసులకు తగనివేంటి అంటే విశ్వాసులు ఏవి చేయకూడదు, వేటి గురించి మాట్లాడకూడదు, వేటి గురించి ఆలోచించకూడదు అంటే పౌలు మొట్టమొదటిగా చెబుతున్న మాట ఏంటంటే సెక్షువల్ ఇమ్మొరాలిటీ. ఇది పరిశుద్ధులకు తగదు అంటున్నాడు. జారత్వము యేసు ప్రభువును అంగీకరించిన విశ్వాసులకు తగనిది. జారత్వము లేకపోతే సెక్షువల్ ఇమ్మొరాలిటీ, లేకపోతే ఇంగ్లీష్లో దాన్ని ఫార్నికేషన్ అని కూడా అంటారు. దానికి ఒరిజినల్గా గ్రీక్లో ఇవ్వబడిన పదం ఏంటంటే పార్నియా. పార్నియా అన్న పదం నుంచి ఫార్నికేషన్ లేకపోతే సెక్షువల్ ఇమ్మొరాలిటీ లేకపోతే తెలుగులో జారత్వం అని మనం చూస్తాం. ఒకవేళ ఒరిజినల్గా ఫార్నికేషన్ అంటే అర్థం ఏంటంటే, జారత్వం అంటే అర్థం ఏంటంటే ఒక వ్యభిచారితో లైంగికంగా కలవడం, లేకపోతే లైంగిక పవిత్రతను కోల్పోవడం, దానిని మనం ఫార్నికేషన్ అని అంటాం. పార్నియా, మీకు ఒక పదం, ఆ పదం వినగానే మీకు ఒక పదం ఇంకా లోపలికి వచ్చేసి ఉంటుంది మీ మనసులో. పార్నియా నుంచే మనకు పోర్నోగ్రఫీ అన్న పదం వచ్చింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో చూడండి, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను మీతో చెప్పునదేమనగా వ్యభిచార కారణమును బట్టి గాక. అక్కడ పోర్నియా, యాక్చువల్లీ తెలుగులో వ్యభిచారం అని పెట్టారు. నేను మీకు వ్యభిచారము మరియు జారత్వము అన్నదానికి డిఫరెన్స్ కూడా నేను చెబుతాను. కానీ కొన్నిసార్లు తెలుగులో ఏం చేశారంటే వ్యభిచారం ప్లేస్లో కూడా గ్రీక్లో పెట్టిన పార్నియా అన్న పదం వాడారు. మీకు క్లారిటీ వస్తుంది. సో పాయింట్ ఏంటంటే మత్తయి సువార్త 5:32లో నేను మీతో చెప్పునదేమనగా వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు, విడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. సో పైన వ్యభిచార అన్న పదం యాక్చువల్లీ గ్రీక్లో పార్నియా, జారత్వము. ఇదే పదాన్ని పౌలు 1 కొరింథీ 6:18 చూస్తే జారత్వమునకు దూరముగా పారిపోవుడి అంటాడు పౌలు. అక్కడ కూడా వాడబడిన పదం పార్నియా, జారత్వానికి మీరు దూరంగా పారిపోండి, సెక్షువల్ ఇమ్మొరాలిటీ నుంచి మీరు పారిపోండి. ఇది మీకు తగదు, ఇది మీకు తగదు. ఒకవేళ మీరు దాని కింద 5వ వచనం చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో పైన చెప్పిన మూడుని మళ్ళీ 5వ వచనంలో పౌలు తిరిగి వాటినే ప్రస్తావిస్తూ ఆ మాట చెబుతాడు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను. యాక్చువల్లీ పైన జారత్వమే అన్నాడు, కింద వ్యభిచారి అని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. కానీ గ్రీకులో పైన జారత్వం పార్నియా అండ్ కింద వ్యభిచారి అన్న ట్రాన్స్లేషన్ జారత్వం పార్నియా. కింద యాక్చువల్లీ జారత్వం అని రాయాలి తెలుగులో, కాకపోతే వాళ్ళు వ్యభిచారి అని రాశారు. సో పాయింట్ ఏంటంటే పౌలు, మీరు నూతన పరచబడిన వాళ్ళు, యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళు కాబట్టి మీలో సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఉండకూడదు, మీలో జారత్వం ఉండకూడదు అని అంటున్నాడు. ఎందుకు ఆ మాటలు చెప్తున్నాడంటే మనం పాత నిబంధనలో కూడా అది దేవుడు ఒక ఆజ్ఞగా ఇవ్వడం చూస్తాం. నిర్గమాకాండంలో మనం 20వ అధ్యాయం 14వ వచనం చూస్తే మన 10 ఆజ్ఞల్లో అదొక మాట, మీరు వ్యభిచరించకూడదు, డు నాట్ కమిట్ అడల్టరీ అని ఉంటుంది అక్కడ. డు నాట్ కమిట్ అడల్టరీ. సో పార్నియా అంటే జారత్వం, వ్యభిచారం అంటే అడల్టరీ, రైట్? 2 విషయాలు నేను ఇక్కడ ముందు మీకు క్లారిటీ ఇస్తాను. జారత్వం అని చెప్పినప్పుడు జనరల్గా
చాలా రకాల సెక్షువల్ ఇమ్మొరాలిటీ అన్నీ వస్తాయి దాంట్లో. ఒక రకంగా చూస్తే జారత్వంలోకి ప్రీమెరైటల్ సెక్స్, పెళ్ళికి ముందే సెక్స్ చేయడం వస్తుంది. ఎక్స్ట్రా మెరైటల్ అఫేర్ అంటే ఈ అడల్టరీ కూడా జారత్వంలోకి వస్తుంది. దట్స్ అ బిగ్ హెడ్డింగ్ యాక్చువల్లీ జారత్వం అనేది. లేకపోతే ఇన్సెస్ట్, చాలా దగ్గరగా ఉన్న రక్త సంబంధీకులతో లైంగికంగా కలవడం కూడా జారత్వం కిందకే వస్తుంది. లేకపోతే బెస్టియాలిటీ. ఏంటి బెస్టియాలిటీ అంటే యానిమల్స్తో సెక్స్ చేయడం. తెలుసా, చాలామంది యానిమల్స్తో కూడా సెక్స్ చేస్తారు. సో బెస్టియాలిటీ కూడా జారత్వం కిందికి వస్తుంది. సో ఇవన్నీ జారత్వం కిందికే వస్తాయి. దాంట్లో ఒకటి ఈవెన్ అడల్టరీ. కాకపోతే జనరల్గా బైబిల్గా లేకపోతే బయట అడల్టరీని దేనికి వాడుతున్నారంటే, మ్యారేజ్ అయిన తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళను ఉద్దేశించి వాడిన మాట ఏంటంటే అడల్ట్రస్ పీపుల్. అర్థమవుతుందన్నమాట. ఓకే, సో జారత్వం కిందనే అన్నీ వస్తాయి. ఈవెన్ అడల్టరీ కమ్స్ అండర్. కానీ జనరల్గా అడల్టరీ అన్న పదం ఎవరికి వాడతామంటే, అంటే అది ఎటువంటి లైంగిక సంబంధానికి వాడతామంటే, పెళ్ళైన తర్వాత లేకపోతే పెళ్ళైన వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే దాన్ని వ్యభిచారం లేకపోతే అడల్టరీ అని చెప్పి జనరల్గా వాడతారు. మీకు ఒక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 5:27-28 వచనాలు దయచేసి చూడండి. మీకు పక్కన నేను గ్రీక్ పదాలు కూడా ఇచ్చాను. సో గ్రీక్ పదాలు కనుక చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. గ్రీక్ పదాలు కూడా నేను అక్కడ రాశాను. చూడండి, మత్తయి సువార్త 5:27-28. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. సో అక్కడ వాడబడిన గ్రీక్ పదం పార్నియా కాదు. అక్కడ వ్యభిచారంకి వాడిన పదం మాయికియో. గ్రీక్ పదం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. సో జారత్వముకు జనరల్గా వాడిన పదం మనం చూసాం పార్నియా. కానీ ఇదిగో వ్యభిచారముకు వాడిన పదం ఇక్కడ చాలా డిఫరెంట్ పదాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు వాడుతున్నారు. అదే పదాన్ని 1 కొరింథీ 6:9-10. ఇప్పుడు చూడండి, మీకు ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. 1 కొరింథీ 6:9-10 చూడండి. పౌలు అంటున్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. చూడండి ఏముంది ఆ తర్వాత, జారులైనను. ఏ పదం వాడాడు గ్రీక్లో అక్కడ? పోర్నోస్. పోర్నియా నుంచి వచ్చిన పోర్నోస్ వాడాడు. విగ్రహారాధికులైనను. ఆ తర్వాత చూడండి, వ్యభిచారులైనను. ఏ పదం వాడాడు? మొయికో. ఇంతకుముందు చెప్పానా, పైన 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వాడిన పదం. అదే పదాన్ని పౌలు ఇక్కడ వ్యభిచారులకు వాడాడు. సో ఆల్దో అడల్టరీ కమ్స్ అండర్ జారత్వం, కానీ ప్రత్యేకంగా వ్యభిచారం అనేది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అంటే పెళ్ళైన వ్యక్తితో లైంగికంగా సంబంధం గడపడం గురించి వీళ్ళు ఇక్కడ, లేకపోతే పౌలు గారు యేసుక్రీస్తు ప్రభుల వారు వాడినట్టుగా మనం చూద్దాం. అంతేకాదు హెబ్రీ పత్రిక చూస్తే, మీరు హెబ్రీ పత్రికకి రండి. 13వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ 13:4. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను. రైట్. తర్వాత ఏముంది? వేశ్యాసంగులకును. కానీ వాడిన పదం ఏంటి అక్కడ? ఉందా? రైట్, ఉంది. ఏం పదం వాడారు? పోర్నోస్. ఆ పదం ఇంతకుముందు ఎక్కడొచ్చింది మనకు? 1 కొరింథీ 6:9 వచ్చింది పోర్నోస్. ఇక్కడ తెలుగులో మళ్ళీ ఇంకొక పదం వాడారు, వేశ్యాసంగులు అన్నాడు. సప్పుడుదాకా అక్కడ జారత్వం అంటారు అయిపోయేది. సో పదాలు చేంజ్ చేశారు. కానీ అక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్తుంది ఏంటంటే పోర్నియా అంటే జారులు మరియు వ్యభిచారులు. దాని తర్వాత ఇమ్మీడియట్గా వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు అని చెప్పి ఇక్కడ వివిధ గ్రంథకర్తలు చెప్తున్నారు. సో ద పాయింట్ ఏంటంటే, దేవుడు అసహ్యించుకునే ఒక పాపములో జారత్వము లేకపోతే వ్యభిచారం కూడా ఉన్నది. జారత్వం అనేది దేవుడు అసహ్యించుకుంటాడు. అది దేవుడు ఎంతగా అసహ్యించుకుంటాడంటే, నేను మీకోసం ప్రాణం పెట్టాను, నేను మీకోసం నా ప్రియ కుమారుణ్ణి పంపాను, ఇప్పుడు మిమ్మల్ని నూతన వ్యక్తులుగా చేస్తున్నాను, దాని పేరైనా మీరు ఎత్తకూడదు, నేను అంతగా అసహ్యించుకుంటాను అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తా ఉన్నాడు. పెళ్ళికి ముందు ప్రీమెరైటల్ సెక్స్. Dear brothers and sisters, we are living in a fallen world.
ఎస్పెషల్లీ 2024లో ఏఐ జనరేషన్లో మనం ఉన్నాం. ఈ సెక్షువల్ యాక్టివిటీస్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో వాటన్నింటినీ చాలా క్యాజువల్గా చూసే జనరేషన్లో ఉన్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఐ హేట్ ఇట్. And because I hate it, you people who are purchased by the blood of Lord Jesus Christ should hate it. మీకు తగదు, మీకు తగదు. పెళ్ళికి ముందే సెక్స్ చేయడం మహాపాపం. మహాపాపం అంటే అనకూడదని చాలామంది అంటున్నారు. చాలా పెద్ద పాపం. పెళ్ళైన తర్వాత ఇతరులతో లైంగికంగా సంబంధం కలిగి ఉండడం దేవుడు మెచ్చని పాపం. స్వలింగ సంపర్కం, హోమోసెక్షువాలిటీ దేవుడు నచ్చని పాపం. Dear brothers and sisters, if anybody is struggling with homosexuality even in this church, please talk to us. Lesbianism, LGBTQ, దేవుడు అసహ్యించుకుంటాడు. పశువులతో లైంగిక సంబంధం, రక్త సంబంధికులతో లైంగికంగా కలవడం, ఇవి మీకు తగవు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు అంటే దేవుడు అసహ్యించుకుంటాడు ఈ పాపాలని. రెండవ మాట అపవిత్రత. నేను మొదట వాటిని వివరించి ఆ తర్వాత వాటికి కారణాలు, పరిష్కారం చెబుతాను. రెండవ మాట అపోస్తలుడైన పౌలు అక్కడ మాట్లాడుతుంది అపవిత్రత, ఇంప్యూరిటీ. బట్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ అండ్ ఆల్ ఇంప్యూరిటీ. అక్కడ వాడిన గ్రీకు పదం ఏంటంటే అకథార్సియా. అకథార్సియా అంటే దాని అర్థం ఏంటంటే మురికి, చాలా కంపు కొట్టే మురికి. ఒకవేళ మీకు దెబ్బ తాకినప్పుడు ఆ దెబ్బలో చాలా డస్ట్ కనుక దాంట్లోకి వెళ్తే ఇన్ఫెక్ట్ అయిపోతే దాని చుట్టూ ఒక పస్ పాయింట్ వస్తుంది. ఓకే, దాని చుట్టూ అంతా చీము పడుతుంది. ఆ చీము బాగా ఎక్కువైపోయినప్పుడు దాని నుంచి వచ్చే వాసన ఎట్లుంటుంది? చాలా బాగుంటుంది కదా. దాని దగ్గరికి వెళ్ళి కూర్చోవచ్చు, సమయం గడపవచ్చు కదా. వెళ్ళిపోతాం అక్కడి నుంచి మనం. అంత దుర్గంధం, అంత తట్టుకోలేని వాసన, మురికిగా ఉంటుంది. సో అదే పదాన్ని పౌలు ఇక్కడ అపవిత్రత, అకథార్సియా అన్న పదాన్ని ఇక్కడ వాడుతున్నాడు. మీకు ఇది తగదు, అపవిత్రత. అదే పదాన్ని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మనం చూసాం, గత సర్మన్లో చూసాం. ఒకసారి వెనక్కి వెళ్ళండి, 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. అంధకారమైన మనస్సులో ఒకప్పుడు మీరున్నారు, వ్యర్థతను అనుసరించి మీరు నడుచుకున్నారని చెప్పిన తర్వాత 19వ వచనం చూడండి. వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకున్నారు. అక్కడ అపవిత్రత అన్న పదానికి ద సేమ్ వర్డ్ అకథార్సియా. యేసు ప్రభువును అంగీకరించక ముందు మీరు వ్యర్థమైన జీవితం జీవించారు. మీరు కాముకత్వానికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకున్నారు, అపవిత్రంగా జీవించారు. అదే పదాన్ని ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. బై ద వే, ఎఫెసీ సంఘంలో అంటే మీకు మనం ఇంట్రడక్షన్లో కూడా చూసాం, ఎఫెసీ పట్టణం ఇది ట్రేడింగ్ పట్టణం. అక్కడ చాలా వ్యాపారం జరిగేది. ఎక్కువగా ఎక్కడైతే ఈ పోర్ట్లుండి ఎక్కువగా వ్యాపారం జరుగుతుందో అక్కడ వ్యభిచారం లేకపోతే సెక్షువల్ ఇమ్మొరాలిటీ కూడా ఎక్కువ జరుగుతుంది. అంతెందుకు, ఎఫెసీ పట్టణంలో ఈ అన్యజనులు ఆరాధిస్తున్న అర్తిమే దేవత, ఆమెను ఒక రకంగా సంతానోత్పత్తి కలిగించే దేవతగా పూజించే వాళ్ళు. ఆమె టెంపుల్లో ప్రాస్టిట్యూషన్ జరిగేది. బ్రదర్స్, లాస్ట్ టైం కూడా నేను చెప్పినట్టు గుర్తు, తరాలు మారుతున్నా కొద్దీ పాపం ఎక్కువ అవుతుంది అని మీరు అనుకుంటే కాదు. 2024లో ఎక్కువ పాపం ఉంది, AD 50లో 60లో తక్కువ పాపం ఉందని మీరు అనుకుంటే కాదు. మోడ్స్ మారాయి అంతే, పద్ధతులు మారాయంటే పాపం యొక్క తీవ్రత మారలా. అప్పుడు టెంపుల్స్లో ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేరు కనీసం. ఓపెన్, ఎందుకంటే దెర్ ఆర్ నో మోరల్ స్టాండర్డ్స్ లేవప్పుడు. విచ్చలవిడి జీవితం జీవించారు అప్పుడు.
అంత అపవిత్రతతో ఆ పట్టణంలో ఉన్న అన్యజనులు జీవించారు కాబట్టే అటువంటి జారత్వం ఆ పట్టణంలో ఉంది, లేకపోతే అప్పటి ప్రజల్లో ఉంది కాబట్టే అందుకే పౌలు ప్రత్యేకంగా తీసుకొని ఇవి మీకు తగవు, మీరు మళ్ళీ అటు పోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త, దిస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ యూ పీపుల్. గలతీ పత్రిక 5:19 పౌలు అదే మాట మనందరికీ తెలుసు. ఆయన ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ మాట్లాడుతూ దానికి ముందు శరీర కార్యాల గురించి మాట్లాడతాడు. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అని చెబుతూ అందులో వాడిన పదాలు చూడండి: జారత్వము, అపవిత్రత, కాముకత్వం. అకతార్సియా అపవిత్రత గురించి 5:19. కొలస్సీ 3:5 మీకు ఆ పదాలను చూపిస్తున్నాను. కొలస్సీ 3:5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, అకతార్సియా మళ్ళీ కామాతురతను, ధనాపేక్షను చంపేయండి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4:7 ఇది చాలా మందికి తెలిసిన వచనం. మిమ్మల్ని పరిశుద్ధులగుటకే దేవుడు పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. అదే మాట అకతార్సియా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వి ఆర్ కాల్డ్ టు బీ ప్యూర్ పీపుల్. పవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మీరు గమనించారా, చాలాసార్లు ఈ పదాలు అపవిత్రత అన్న పదం, అకతార్సియా, జారత్వం పక్కనే ఉంది. మీరు గమనిస్తే ఇంతకుముందు వచనాలు కూడా మీరు చూస్తే ఎఫెసీ 4:19 చూసినా, గలతీ 5:19 చూసినా, వెనకాల స్లైడ్లో కూడా చూసినా జారత్వము, అపవిత్రత పక్కపక్కనే ఉన్నాయి. యాజ్ ఇఫ్ దే ఆర్ ట్విన్ బ్రదర్స్. సో చాలామంది బైబిల్ స్కాలర్స్ చెప్పేది ఏంటంటే కామాతురత, కాముకత్వం అన్న సందర్భంలో ఈ 2 పదాలు జారత్వం మరియు అపవిత్రత అని రాయబడ్డది. సో చాలామంది నమ్మేది ఏంటంటే ఇవి 2 దాదాపుగా ఒకటే సెన్స్లో, ఒకటే అర్థాన్ని ఇచ్చే విధంగా రాయబడ్డాయి. జారత్వం అంటే నువ్వు వెళ్ళి వ్యభిచారం చేయడం కావచ్చు, కానీ అపవిత్రత అంటే దాదాపుగా ఇక ఏ విధమైన ఆలోచన చేసినా, అపవిత్రమైనది ఏది చేసినా కూడా అది ఒక రకంగా ఇదే పాపం కిందికి వస్తుంది అని చెప్పి చాలామంది బైబిల్ పండితులు చెప్తారు. ఆ సెన్స్లో చూస్తే నువ్వు పోర్న్ పత్రిక చదివినా, నగ్న ఫోటోలు చూసినా, నగ్న వీడియోలు చూసినా, బూత్ వీడియోలు, అశ్లీల వీడియోలు చూసినా, ఆ ఆలోచన నువ్వు ఎంటర్టైన్ చేసినా, లేకపోతే ఆ సినిమాలు చూసినా అపవిత్రుడవే, లేకపోతే ఒక రకంగా యేసుక్రీస్తు మాటల ప్రకారం వ్యభిచారివే. పెళ్లికి ముందే కాదండి, పెళ్లికి ముందే లైంగికంగా కలవడం, పెళ్లికి ముందే పోర్న్ పత్రికలు చదవడం, పెళ్లికి ముందే పోర్నోగ్రఫీ చూడడం పాపం. అంతేకాదు, పెళ్ళైన తర్వాత కూడా పోర్నోగ్రఫీ చూస్తున్న వాళ్ళు ఉన్నారు. పెళ్ళైన తర్వాత కూడా ఈ బూత్ సినిమాలు, బూత్ వీడియోలకు అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. బోత్ ఆర్ సేమ్. జారత్వము మరియు అపవిత్రత. మనలో చాలామంది అనుకుంటారు, క్రైస్తవులకు కాదిది, క్రైస్తవులు యేసుక్రీస్తుని అంగీకరించగానే పవిత్రులైపోయారు, ఇంకా వాళ్ళు ఏమన్నా హోలీ పీపుల్ వాళ్ళు అని అనుకుంటారు. కాదండి, కాదు. పోర్నోగ్రఫీకి అలవాటు పడ్డ వాళ్ళు అసలు ఎందుకు పోర్నోగ్రఫీ అనుకుంటారు? ఎప్పుడో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జస్ట్ బికాజ్ యు ఆర్ born again, just because you are very active in the ministry doesn't mean that you will not fall to sexual immorality. అపవిత్రత నాలో లేదు అని అనడానికి వీలు లేదు. ఎందుకంటే చాలా చాలా శక్తివంతమైంది పాపం. భారతదేశంలో 2022లో 2022లో ఎక్కువ మంది పోర్నోగ్రఫీ చూసే వారిలో ప్రపంచంలో 4 నుంచి 5వ స్థానంలో ఉంది ఇండియా. ఇది మిగతా వాళ్ళు కావచ్చు అని మీరు అనుకుంటున్నారేమో. బర్నా గ్రూప్ అంటే క్రిస్టియన్ గ్రూప్. వాళ్ళు చేసిన ఒక సర్వేలో 2016లో, ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగిందండి, దీంట్లో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. 18 to 24 ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళు కనీసం వీక్లీ 1 time బ్లూ ఫిల్మ్స్ లేకపోతే బ్లూ వీడియోస్ అంటే అశ్లీల చిత్రాలు కోరుకుంటారని తేలింది. 13 to 17 years of age people, 25 to 30% ఆఫ్ పీపుల్ ఈ యొక్క వ్యసనానికి అలవాటు పడ్డారని కూడా తేలింది. అండ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
ఇది కేవలం మగవాళ్ళ సమస్య అనుకోకండి. కేవలం మగవాళ్ళ సమస్య కాదు ఇది. 30% ఆఫ్ ఉమెన్ భారతదేశంలో రెగ్యులర్గా పోర్న్ వెబ్సైట్స్కి వెళ్తున్నారట. 30 to 40% ఆఫ్ విమెన్ సెక్షువల్ ఇమ్మొరాలిటీకి, ఇంప్యూరిటీకి జెండర్ డిస్క్రిమినేషన్ లేదు. అర్థమవుతుందా? జెండర్ డిస్క్రిమినేషన్ అంటే మొగోళ్ళు ఆడోళ్ళు అన్న తేడా లేదు, వయసుతో సంబంధం లేదు. వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళు మీకు తెలుసా ముసలోళ్ళు, దే ఆర్ పార్న్ అడిక్ట్స్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ సిన్. ఇది మీకు తగదు. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు ఇది మీకు తగదు. మూడవది లోభత్వమే. కానీ మనలో చాలామందికి లోభత్వము, లేకపోతే ఇంగ్లీష్లో కవచెస్నెస్ అని ఉంటుంది. కవచెస్నెస్ అనగానే మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం? డబ్బు. నా పొరుగు వానిది ఏదైనా నేను తీసుకుంటే, నా పొరుగు వాని డబ్బు మోసం చేసి తీసుకుంటే, నా పొరుగు వాని వస్తువు ఏదైనా తీసుకుంటే అది కవచెస్నెస్ అనుకుంటాం. కానీ పౌలు ఇక్కడ జారత్వముతో, అపవిత్రతతో తర్వాత దాన్ని పెట్టడంలో అర్థం ఏంటంటే, నీ పొరుగువాని భార్యను లేకపోతే భర్తను ఆశించడం కూడా సెక్షువల్ ఇమ్మొరాలిటీ కిందికే వస్తుంది. కవచెస్నెస్. అసలు ఎందుకు? మనం ఒక్కసారి పాత నిబంధనకి వెళ్తే 20వ అధ్యాయం 17వ వచనంకి రండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. You know what is the root cause? Covetousness, లోభత్వం. ఇంకా కావాలనే ఒక బలమైన కోరిక. కేవలం వస్తువుల్లో, డబ్బుల్లో గురించి మాట్లాడట్లేదు. దేవుడు నీకు ఇచ్చిన లైంగిక పార్ట్నర్ని వదిలేసి నీకు ఇంకా కావాలి అని చెప్పి నువ్వు పరిగెత్తుతావు చూడు, దట్ ఈస్ లోభత్వం, కవచెస్నెస్. ఎఫెసీ 4:19 ఒకసారి వెనక్కి వెళ్దాం, మళ్ళీ అదే వచనాన్ని చూద్దాం. 4:19 ఒకసారి తీయండి. అసలు పౌలు రాసిన విధానం చూడండి ఎంత చక్కగా ఉందో ఆ మాట. వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను దేంతో, అక్కడ వాడిన గ్రీకు పదమే ఇక్కడ లోభత్వానికి వాడాడు పౌలు. ఫ్లియోనెక్సియా, ద సేమ్ వర్డ్. అత్యాశ అన్నా లోభత్వం అన్నా ఒకటే. నీది కానిది నీవు ఆశించాలని కోరుకోవడం. డియర్ బ్రదర్స్, ఇఫ్ యు ఆర్ అ సింగిల్, నీకు ఇంకా పెళ్లి కాలే, అండ్ ఇఫ్ యు ఆర్ డిజైరింగ్ అ పర్సన్, యు ఆర్ ఎంటర్టైనింగ్ థాట్స్ అబౌట్ అ పర్సన్, సెక్షువల్ డిజైర్, యు నో దట్ ఈస్ సిన్, బికాస్ దట్ ఈస్ కవచెస్నెస్. నీది కాదది. ఆ అమ్మాయి నువ్వు చూస్తున్న, నగ్నంగా నువ్వు చూస్తున్న అమ్మాయి నీ భార్య కాదు. ఇంకా కవనెంట్లో దేవుడు నీకు ఇవ్వలేడు ఆమెను. ఆమెను ఇవ్వలేడు, అతన్ని ఇవ్వలేడు. ఒకవేళ అమ్మాయిలు చూస్తే సెక్షువల్ డిజైర్ ఈజ్ నాట్ అ సిన్ అండి. గాడ్ గివ్స్ సెక్షువల్ డిజైర్స్. దేవుడే ఇచ్చాడు మనకు సెక్షువల్ డిజైర్. కానీ దేవుడు నిర్ణయించిన ప్రకారంగా వివాహ నిబంధనలోకి రాకుండా ఒక అమ్మాయిని అబ్బాయిని సెక్షువల్ డిజైర్లో ఎంటర్టైన్ చేస్తూ గనక నువ్వు పాపంలో పడితే దాన్ని జారత్వం అని అంటున్నాడు ఇక్కడ పౌలు. యేసుక్రీస్తు ప్రభువే అన్నాడు కదా, నువ్వు వెళ్ళి రాత్రి పడుకోవాల్సిన అవసరం లేదు బెడ్ మీద ఆమెతో లేకపోతే ఆయనతో. ఇఫ్ యు ఎంటర్టైన్ ద థాట్, సెక్షువల్ డిజైర్ని ఎంటర్టైన్ చేసి 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 ఒకవేళ నువ్వు ఆ విధమైన పాపం చేస్తే దేవుడు అంటున్నాడు నీకు శిక్ష తప్పదు. మార్కు సువార్త 7:21-22
మార్కు కూడా అదే పదాన్ని వాడుతున్నాడు అక్కడ సువార్తల్లో. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, మళ్ళీ అదే మాట ఫ్లియోనెక్సియా, ఇవన్నీ బయటికి వచ్చి అప్పుడు మనుష్యుని అపవిత్రపరుస్తాయి అని అంటున్నాడు. మీరు మళ్ళీ గమనించారా? ఆ పదం మాటి మాటికి ఆ మిగతా 2 పదాలతోటే వాడబడింది ప్రతిసారి. అదే లైన్లో వాడబడింది మళ్ళీ ప్రతిసారి. కాముకత్వంతో, జారత్వంతో, వ్యభిచారంతోనే మాట్లాడారు ఇది మాట. సో చాలామంది నమ్మేది ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ థింకింగ్ టు టేక్ సంథింగ్ ఫ్రమ్ అదర్స్, ఏదో వస్తువుని తీసుకోవడం కాదు. మెయిన్గా సెక్షువల్ ఇమ్మొరాలిటీ సెన్స్లోనే లోభత్వం కలిగి ఉండడం. దేవుడు వివాహ పరిధిలోనే సెక్స్ని అనుమతించాడు. వివాహ పరిధిలోనే లైంగికంగా ఒక స్త్రీ మరియు పురుషుడు కలవాలి. ఒక పురుషుడు ఒక స్త్రీ మరియు స్త్రీ కలవాలని బైబిల్లో లేదు. హోమోసెక్షువాలిటీ ఈజ్ సిన్ అగేన్స్ట్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆ నిబంధనకు వచ్చిన తర్వాతనే నువ్వు లైంగిక సంబంధాన్ని కలిగి ఉండాలి. దానికి ముందు చేసిన, ఆ నిబంధనను దాటి చేసిన దేవుని వాక్యానికి అది విరుద్ధమైనది. కొలస్సీ 3:5 అవే వచనాలు. భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, మళ్ళీ అదే పదం ఫ్లియోనెక్సియా, అదే లైన్లో 2 పేతురు 2:14-15 మళ్ళీ అదే పదం లోభత్వమందు ఫ్లియోనెక్సియా. సో ప్రతిసారి సందర్భాలను కనుక మనం చూస్తే ఈ కవచస్నెస్ అనేది లైంగిక విషయాలకు సంబంధించింది. దేవుడు నియమించిన హద్దులను దాటి ఇంకా కావాలి అనే పాపం చేయడం ఇక్కడ లోభత్వం లేకపోతే కవచస్నెస్గా పౌలు ప్రస్తావిస్తున్నాడు. ఏ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఉన్నాయి. దేవుడు ఇవి మనకు తగవు అన్నప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు వాటిని చాలా తీవ్రంగా అసహించుకుంటాడు. దేవుడు వాటిని మెచ్చడు. 5వ వచనం దగ్గరికి మనం వస్తే అవే పదాలను ఆయన ఉటంకిస్తూ అంటాడు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను. అసలు ఎందుకు విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను అన్నాడో తెలుసా మీకు? ఎందుకంటే కవచస్నెస్ అనేది ఇట్స్ అన్ ఐడోలేటరీ, అది విగ్రహారాధన. దేవుని స్థానంలో దేవుడు ఉద్దేశించిన విధానాన్ని పక్కన పెట్టి నువ్వు దేన్ని ఆశించినా, ఆరాధించినా, కోరుకున్నా దట్ ఈజ్ ఐడోలేటరీ. క్రైస్తవులుగా మనం విగ్రహాలు పెట్టుకొని పూజలు చెయ్యం, క్రైస్తవులుగా మనం విగ్రహాలు పెట్టుకొని ఆరాధన చెయ్యం. కానీ దేవుని స్థానాన్ని పక్కన పెట్టి ఆ స్థానంలో మనం కవచస్నెస్ తోటి మనకు కావాల్సిన దాన్ని పెట్టి కోరుకుంటాం. దట్ ఈజ్ వాట్ ఐడోలేటరీ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీది కానిది దేవుని స్థానంలోకి వస్తే దట్ ఈజ్ ఐడోలేటరీ. అందుకే పౌల మాట స్పెసిఫిక్గా కవచస్నెస్కి వాడాడు. విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను అంటున్నాడు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ a person whom you didn't marry, ఇంకా పెళ్ళి అవ్వలేదు నీకు, కానీ ఒక వ్యక్తితో, ఒక అమ్మాయితో, అబ్బాయితో నీకు సంబంధం ఉంది, మీరు లైంగికంగా కలుస్తున్నారు. సంబంధం అంటే లైంగికంగా కలవడం మీరు చేస్తున్నారంటే యు ఆర్ డూయింగ్ ఐడోలేటరీ. నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. మనందరికీ తెలుసు దేవుడు విగ్రహారాధన చేయొద్దు అని మొట్టమొదటి ఆజ్ఞ ఆయన ఇచ్చాడు. స్టాప్ ఇట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ హేట్స్ ఇట్. ఇది మీకు తగదు, ఇది మనకు తగదు. దేవుడు మనల్ని పవిత్రులుగా ఉండడానికి పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి కాదు. 4వ మాట
బూతులు, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులు మాట్లాడొద్దు. మనం గతసారి కూడా మాట్లాడుకున్నాం, క్రైస్తవులుగా సంఘానికి వచ్చి ఆరాధిస్తున్న ప్రజలే బూతులు మాట్లాడుతున్నారు. అసభ్యకరమైన పదజాలాన్ని, అగౌరవకరమైన పదజాలాన్ని, అనుచితమైన వ్యాఖ్యలను చేయడాన్ని, అవమానకరమైన మాటలు మాట్లాడడాన్ని, వీటన్నింటినీ దేవుని వాక్యం నిషేధిస్తుంది. మీకు తగవండి అవి. మన నోట బూతులు రావడం, మనం ఏం క్రైస్తవులం అసలు? పోకిరి మాటలు అంటే వెర్రి మాటలు, ఒక ఫూల్ మాట్లాడే మాటలు, పోకిరి మాట్లాడలు, అక్కడ ఫూలిష్ టాక్స్ అన్నమాట, వెర్రి మాటలు అన్నమాట. అంటే సిగ్గుగా ఉన్న మాటలని మీ కన్వర్జేషన్లో తీసుకొచ్చి దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా కనిపించే ప్రయత్నం చేస్తుంటారు కొందరు. అసలు అవి మాట్లాడద్దు, వాటిని తీసుకొచ్చి దాంట్లో ఏదో హ్యూమర్ని కలిపి దట్స్ ఓకే అన్న ఒక స్టాండర్డ్ సెట్ చేస్తారనమాట. దాన్ని వెర్రి మాటలు అంటాం, పోకిరి మాటలు. ఏ బ్రదర్స్, వెరీ కేర్ఫుల్. అసలు ఆ మాటలే వాడొద్దంటే దాన్ని మళ్ళీ హ్యూమర్ జోడించి కవర్ చేసి. అండ్ ఫైనల్లీ సరసోక్తులు. మీకు చెప్పాల్సిన అవసరం లేదేమో, ఇక సరసోక్తులు అంటే మనందరికీ తెలుసు. ఎన్ని ఆడియో రూపంలో, వీడియో రూపంలో, మన మొబైల్ ఫోన్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నవి ఎన్ని నిండి ఉంటాయో కదా. మీరు ఏ వీడియోనైనా ఓపెన్ చేయండి, డబుల్ మీనింగ్ డైలాగ్ లేకుండా ఏదైనా వీడియో ఉందా ఈ మధ్యలో? ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు మూవీస్. అది విని విని లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం కదా, విని 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 డబుల్ మీనింగ్ డైలాగ్ని మనం దట్స్ ఓకే, అయిపోయింది, గేమ్ ఉంది, దట్స్ ఓకే, పర్లేదు, ఇంకే మనం ఏం చేస్తాం, అటువంటి స్టేజ్కి వచ్చేసాం మనం. ఎందుకంటే దాన్ని నార్మలైజ్ చేశారు సో కాల్డ్ మీడియా పీపుల్. షార్ట్ ఫిల్మ్స్ చూడండి, లేకపోతే బిగ్ ఫిల్మ్స్ చూడండి, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ఉండవు సినిమాలు చూడండి. అండ్ దట్ ఈస్ నార్మల్ నౌ, దట్స్ ఓకే ఫర్ దెమ్. బట్ ఇఫ్ యు ఆర్ అ క్రిస్టియన్, ఇఫ్ వి ఆర్ క్రిస్టియన్స్, షేమ్ ఆన్ us if we are talking this double meaning dialogues. ఈ మాట అన్నివ్వండి, సిగ్గు లేదు మనకు, ఇడిచిపెట్టాం మనం సిగ్గు. ఇడిచేసాం, సిగ్గు ఇడిచిపెట్టాం మనం. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, లెట్ us remove our clothes and walk on the road. బూతులు, పోకిరి మాటలు, సరస్సు, ఈ 4 కలిపి చెప్పాలంటే, ఇదిగో మీకు జారత్వానికి తీసుకెళ్లే, అపవిత్రతకు తీసుకెళ్లే, లేకపోతే ఈ కాముకత్వానికి తీసుకెళ్లే మాటలు కూడా మీరు మాట్లాడొద్దు అంటున్నాడు. చాలాసార్లు ఏమవుతుందో తెలుసా, ఇటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్, సరస్సోక్తులు, పోకిరి మాటలు, వీటితోటే రిలేషన్షిప్లోకి ఎండ్ అయిపోతాం చాలాసార్లు. మెల్లమెల్లగా 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 వీటితోటే, సరసోక్తులతోటే చివరికి మనం పాపంలోకి జారుతాం. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎస్పెషల్లీ ద యంగ్ పీపుల్, ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ హూమ్ యు ఆర్ చాటింగ్ అండ్ వాట్ లాంగ్వేజ్ యు ఆర్ యూజింగ్. బీ కేర్ఫుల్. Don't follow the standards of the world. ఇది మీకు తగదు. పెళ్ళయ్యే వరకు తగదు సెక్స్ చేయడం ఒక వ్యక్తితో. పెళ్లి తర్వాత ఇతరులతో సెక్స్ చేయడం తగదు. దేవుడు అసహించుకుంటాడు. అసలు ఎందుకు ఇవి పరిశుద్ధులకు తగవు? ఎందుకు తగవు ఇవి పరిశుద్ధులకు? అంటే ఈ పాపాలు ఎటువంటి అంటే, పౌలు అంటున్నాడు, ఇవి పాపాలు ఎటువంటి అంటే, 5వ వచనం చూడండి మీ బైబిల్లో. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు
రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు జారత్వంలో ఉన్నా, వ్యభిచారంలో ఉన్నా, అపవిత్రుడిగా ఉన్నా, పోర్నోగ్రఫీ చూస్తున్నా, లేకపోతే అటువంటి ఆలోచనలు మాటి మాటికి చేస్తున్నా, హోమోసెక్షువల్గా ఉన్నా, లెస్బియన్గా ఉన్నా, బెస్టియాలిటీలో ఉన్నా, ఇన్సెస్ట్ చేస్తున్నా, విగ్రహారాధికుడుగా ఉన్నా, నువ్వు దేవుని రాజ్యంలో హక్కుదారుడు కావు అంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు. Every sin is sin against God, and this sin is also sin against the holy God, and you will not go to heaven if you continue in this sin. ఇదే పాపంలో నువ్వు కొనసాగితే. 6వ వచనంలో పౌలు ఇంకా క్లారిటీ ఇస్తాడు. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. అవిధేయుల మీదికి దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని ఉగ్రత రక్షించబడిన వాళ్ళ మీదికి రాదు. రక్షించబడిన వాళ్ళ మీది నుంచి దేవుని ఉగ్రత క్రీస్తు తొలగించాడు. కానీ నువ్వు అదే పాపములో ఉంటే అసలు నువ్వు ఫస్ట్ రక్షించబడ్డావా లేదా అనేది ఒక పాయింట్, నేను అక్కడికి వస్తా తర్వాత. కానీ ఈ పాపము దేవుడు మెచ్చడు, ఇది ఉగ్రతను తెచ్చే పాపం. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ టుడే, ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తును అంగీకరించకుండా మేము క్రైస్తవురాళ్ళమన్న భ్రమలో ఉండి ఎన్నో రోజుల నుంచి సంఘానికి వచ్చి నిజమైన మారు మనస్సు అనుభవం లేకుండా ఇటువంటి పాపాల గుండా మీరు వెళ్తున్నారంటే మీరు నరకానికి పోతున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రక్షించబడ్డాక పోర్నోగ్రఫీ చూసే అవకాశం ఉంది. కానీ రక్షించబడకుండా నువ్వు పోర్నోగ్రఫీలో కొనసాగుతున్నావంటే నువ్వు నరకానికి వెళ్తున్నావు. ఇంకా ఎవరైనా రక్షించబడకుండా ఉంటే నేను పాపముతో కొట్టుమిట్టాడుతున్నాను, నేను జారత్వములో ఉన్నాను, నేను అపవిత్రమైన ఆలోచనలు చేస్తున్నాను, నేను పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయ్యి ఉన్నాను, నేను చాలా లోబిగా అంటే నేను ఇతరులను ఆశించాలని చాలా థాట్స్ ఎంటర్టైన్ చేస్తున్నాను, దాంట్లోంచి నేను బయటికి రాలేకపోతున్నాను అంటే ఈ మాట చెప్పనివ్వండి, ఆ పాపం నిన్ను నరకానికి ఈడ్చుకెళ్తుంది. దట్ ఈస్ డ్రాగింగ్ యూ టు హెల్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నరకం బ్యూటిఫుల్ ప్లేస్ కాదు. ఒక మంచి 6-7 కోట్ల విల్లా లాంటి ప్రదేశం కాదు నరకం, వేర్ యూ కెన్ గో అండ్ ఎంజాయ్. మన క్యాంపుకి వెళ్ళి ఎంజాయ్ చేయబోతున్న సమాధాన సదన్ లాంటి ప్రశాంతమైన సమాధాన ప్రదేశం కాదు. ఇట్స్ ఎ డేంజరస్ ప్లేస్ టు బీ, అండ్ ఇట్ ఈస్ ఎ రియల్ ప్లేస్. ఒకవేళ ఇంకా ఎవరైనా ఈ పాపంలో కొనసాగుతూ ఉంటే ఈ మాట చెప్పనీయడి, మీకు ఒక శుభవార్త ఉంది. ఏంటో తెలుసా ఆ శుభవార్త? అటువంటి తీవ్రమైన పాపము నుండి విడిపించే శక్తిగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని 1 కొరింథీ 6:9-10 పౌలు చెబుతాడు. కానీ ఇవన్నిటిలో గుండా వెళుతూ కూడా దేవా నేను పాపిని, నన్ను రక్షించు అని దగ్గరికి వస్తే మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈరోజు కూడా మన పాపాలని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే దయచేసి ఈరోజు మీరు ప్రభు వైపు చూడండి. మీరు ఎంత తీవ్రమైన పాపంలో ఉన్నా, పోర్నోగ్రఫీలో ఘోరంగా కూరుకుపోయినా, మీరు దొంగతనంలో ఘోరంగా కూరుకుపోయినా, ఇంకే వ్యసనమైనా సరే, అబద్ధాలు చెబుతూ అన్యాయస్తుడుగా జీవిస్తూ మీరు ఎటువంటి పాపములో ఉన్నా ప్రభువు మిమ్మల్ని రక్షించ సమర్థుడు. మీకు ఒక విషయం చెప్పనా, అసలు యేసు ప్రభు వచ్చిందే అందుకు. ఆయనకు వేరే పనేం లేదు. ఇంకా ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడే
ఎందుకు వచ్చాడు అంటే ఇదిగో పాపులను క్షమించుటకు, పాపులను వారి పాపముల నుంచి విడిపించి రక్షించడానికి వచ్చాడు. వచ్చిందే అందుకు, నీ కోసమే, నీలాంటి వ్యక్తుల కోసమే, నాలాంటి వ్యక్తుల కోసమే. కాబట్టి ఈ శుభవార్త ఏంటంటే కమ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు దగ్గరికి మీరు వస్తే మీ జారత్వాన్ని తీసేస్తాడు, మీ అపవిత్రతను తీసేస్తాడు, మీ లోభత్వాన్ని తీసేస్తాడు, మీ విగ్రహారాధన తీసేస్తాడు, మీ బూతులను తీసేస్తాడు, మీ సరసోక్తులను తీసేస్తాడు, మీ వెర్రి మాటలను తీసేస్తాడు. మిమ్మల్ని మనల్ని పవిత్రులుగా చేసి ప్రియమైన పిల్లలుగా హక్కున చేర్చుకునే దేవుడు ఉన్నాడండి. ఆ దేవుని దగ్గరికి రమ్మని నేను మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఒకవేళ నువ్వు రక్షించబడ్డ వ్యక్తివైతే ఈ మాటలు వినండి. మేబీ దాదాపు ఎఫ్ఎస్సి సంఘంలో కూడా ఇదే పరిస్థితి ఉందేమో అనుకుంటున్నాను నేను. ఎఫ్ఎస్సి సంఘంలో వీరొకప్పుడు అర్తిమదేవిని పూజించారు, ఆ టెంపుల్ ప్రాస్టిట్యూషన్లో, విచ్చలవిడితనంలో, జారత్వంలో బ్రతికారు. కానీ ఇప్పుడు రక్షించబడ్డారు. మేబీ రక్షించబడ్డాక మేము ఎలాగూ ప్రభువుని అంగీకరించాం, పవిత్రులుగా చేయబడ్డాం కాబట్టి ఇప్పుడు ఈ పాపం చేసినా పర్వాలేదు అనే తత్వం ఉందేమో. అందుకే పౌలు మరొకసారి రిమైండర్గా, నో, అది మీకు తగదు. ఒకప్పుడు మీరు జీవించారేమో, కానీ మీకు అది తగదు. ఎందుకంటే మీరు నూతన స్వభావం ధరించుకున్నారు క్రీస్తును బట్టి. పర్వాలేదులే అన్న తత్వం ఒకవేళ ఎఫ్ఎస్సి సంఘంలో ఉండిందేమో. అందుకే పౌలు చాలా సూటిగా రాస్తున్నాడండి. తగవు అన్నది రిక్వెస్ట్ కాదు, అసలు యాక్చువల్లీ అపోస్టాలిక్ అథారిటీతో డోంట్ డూ దిస్. పౌలు అంత సూటిగా, సిగ్గు లేకుండా, చాలా తేటగా, ఏమాత్రం కూడా భయపడకుండా ఆ మాట రాస్తున్నాడు. చాలామంది భ్రమలో ఉన్నారేమో, పరలోకానికి వెళ్తాం, ఎలాగూ మేము రక్షించబడ్డాం, ఇవి చేయకపోయినా అని భ్రమలో ఉన్నారేమో. అందుకే పౌలు ఆ మాట రాస్తున్నాడేమో అని నేను అనుకున్నాను. కానీ పౌలు చూడండి, ఒకవేళ ఎవరైనా ఆ మాటలు అన్నారేమో అని కూడా మనం అనుకోవచ్చు. పర్లేదులే, నువ్వు రక్షించబడ్డావు కదా, దట్స్ ఓకే, మళ్ళీ ప్రభు క్షమిస్తాడు అని అనుకుంటారేమో. అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారేమో అని పౌలు ముందుగానే ఊహించి కూడా ఆ మాట రాశాడేమో. 6వ వచనంలో ఏమన్నాడో చూడండి. 6వ వచనంలో 6-7 వచనాలు చూడండి మీ బైబిల్లో ఏముందన్నమాట. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. దాని ఇమ్మీడియట్గా ఏమన్నాడు, ఇట్టి క్రియల వలన. ఎట్టి క్రియలు? ఎట్టి క్రియలు అవి పైన చెప్పిన క్రియల వలన. మేబీ దేవుని ఉగ్రత మీ మీదకి రాదేమో, ఆల్రెడీ రక్షించబడ్డారు కదా మీరు. నా మాటలు అర్థమవుతున్నాయా? అట్లా అన్నాడేమో. అందుకే పౌలు చాలా సూటిగా చెప్తున్నాడు, ఇట్టి క్రియల వలన. ఓ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ దోస్ సిన్స్, ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, ద wrath ఆఫ్ గాడ్ బీ అపాన్ యూ. ఒక రకంగా పౌలు ఏం చేస్తున్నాడు అంటే అక్కడ డివిజన్ చేస్తున్నాడు. మీరు ఇంకా కంటిన్యూ చేస్తే మీ పాపాల్లో, మీరు ఆల్రెడీ రక్షించబడలేదయ్యా, రక్షించబడ్డామన్న భ్రమలో ఉన్నారు మీరు. ఉగ్రత, దేవుని ఉగ్రత వస్తుంది. ఎవరి మీదకి వస్తుంది ఉగ్రత? రక్షించబడని వాళ్ళ మీదకి వస్తుంది. సో ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ దోస్ సిన్స్ వితౌట్ రిపెంటెన్స్, యూ విల్ పెరిష్. అండ్ ఈ మాటలు ఎవరికి రాస్తున్నాడు? సంఘంలో ఉన్న వాళ్ళకి రాస్తున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో సువార్త చెప్పారు కాబట్టి యేసు ప్రభుని అంగీకరించాను అని చెప్పేసి సంఘానికి వచ్చి యాక్టివిటీస్ చేసి ఆ తర్వాత నీ పాపంలో కొనసాగుతూ ప్రభు క్షమిస్తాడు అని అనుకుంటున్నావేమో. దట్ ఈస్ రాంగ్. అది నిజమైన మారు మనస్సు కాదు. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, యు హేట్ దట్ సిన్. యు డోంట్ గో అగైన్ టు దట్ సిన్. And especially these type of sins. We should understand that jaratvamu, vyabhicharamu, these are little different than other sins. Every sin is sin against God, definitely. Every sin is sin against God, definitely. But when it comes to sexual immorality, this is completely different. Very different. పౌలు 1 కొరింథీ 6:19 ఆ మాట అంటాడు, ప్రతి పాపము నీ దేహానికి బయట చేస్తావు, కానీ జారత్వం నీ దేహముతో. యు సిన్
with your body. You are sinning against your body. That is different. అందుకే కాన్సిక్వెన్సెస్ ఆర్ డిఫరెంట్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని ఉగ్రత నీ మీదికి రాకముందే నువ్వు ఆ పాపంలో కొనసాగుతున్న వ్యక్తివైతే దయచేసి ప్రభు దగ్గరికి రండి. దయచేసి ప్రభు దగ్గరికి రండి. ఆయన క్షమించే సామర్థ్యం గలవాడు. కానీ ఒకవేళ దానిలోనే నువ్వు కొనసాగితే దేవుని ఉగ్రత నీ మీద వస్తుంది. రక్షించబడకుండా ఉంటే దేవుని ఉగ్రత నీ మీద ఉంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఉగ్రత నీ మీద ఉంది, జాగ్రత్త. కానీ నువ్వు రక్షించబడితే ఆ పాపంలో కొనసాగవు, పరిశుద్ధాత్మ చేత ఒప్పింపబడతావు, నీ పాపాన్ని ఒప్పుకుంటావు, పవిత్రంగా జీవించడానికి నువ్వు ప్రతి ప్రయత్నం చేస్తావు. సో ప్రైజ్ బి టు గాడ్. ప్రైజ్ బి టు గాడ్. అందుకే ఇది పరిశుద్ధులకు తగదు, పరిశుద్ధులకు తగదు అంటున్నాడు. రెండవదిగా, ఎందుకు ఇది పరిశుద్ధులకు తగదు అంటే, ఇది పరిశుద్ధులను ప్రభువుతో పూర్తిగా వేరు చేసి రక్షణను కోల్పోజేసే పాపం కాదు, కానీ దేవునితో ఉన్న రక్షణానందాన్ని, దేవునితో ఉన్న సహవాసంలోని ఆనందాన్ని కోల్పోజేసే పాపాలు ఇవి. అందుకే తగవివి పరిశుద్ధులకు. నీకు దేవునిలో ఉన్న రక్షణ ఆనందాన్ని పక్కకు పెట్టేస్తాయి, దేవుని సహవాసంలో ఉన్న సంతృప్తిని, ఆనందాన్ని పక్కన పెట్టేస్తాయి. నీ లోపల ఒక రకమైన అపరాధ భావనను తీసుకెళ్ళి నిన్ను చాలా ఇబ్బంది గుండా తీసుకెళ్తాయి, అటువంటి పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా నిన్ను తీసుకెళ్తాయి. కాబట్టి ఇవి మీకు తగవు, వాటి నుంచి దూరంగా వెళ్ళండి అంటున్నాడు పౌలు. రక్షించబడిన క్రైస్తవులు ఈ పాపాలు చెయ్యరు అని అర్థం చేసుకోవద్దు. పౌలు అక్కడ, మీరు మూడో వచనం దగ్గరికి రండి, వీటి పేరైనను ఎత్తకూడదు అని అన్నాడు. అవునా? అంటే వాటి గురించి డిస్కస్ చేయొద్దని కాదు అక్కడ అర్థం. అసలు సెక్స్ గురించి, లేకపోతే ప్రీమెరిటల్ సెక్స్ గురించి, ఎక్స్ట్రా మెరిటల్ సెక్స్ గురించి, లెస్బియనిజం గురించి, హోమోసెక్షువల్, అరే వాటి పేరు కూడా ఎత్తొద్దు అన్నాడు పౌలు. అసలు పేరు ఎత్తొద్దు, దాని సెక్స్ గురించి మాట్లాడద్దు, అది కాదు పాయింట్ అక్కడ. ఓకే, అసలు అట్లా అంటే మనం పౌలు మాటలు కూడా వినొద్దు. అసలు పౌలే ఎత్తిండుగా, పౌలే రాసే మనకు బుక్లో, పరిశుద్ధ గ్రంథంలో. మరి పౌలు కూడా పాపం చేసినట్టు అవుతుంది, అది కాదు పాయింట్ అక్కడ. సో పాయింట్ ఏంటంటే, పేరైనను ఎత్తకూడదు అంటే, ఇదిగో వీటిని మీరు అనుసరించకూడదు, ప్రాక్టీస్ చేయకూడదు, ఇవి మీలో ఉండకూడదు. మీరు పర్జ్ చేయబడ్డ వాళ్ళు, అంటే పవిత్రపరచబడిన వాళ్ళు. వాటి గురించి మీరు ఆలోచించకూడదు, ప్రాక్టీస్ చేయకూడదు అని దాని అర్థం. దేవుడు తన మహాకృపలో తన ప్రజలను తన కుమారుని ప్రాయశ్చిత్తం ద్వారా రక్షిస్తే, పాప శిక్ష నుంచి విడిపిస్తే, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మళ్ళీ అదే పాపము చేయడం ఎంత దౌర్భాగ్యం. అంతేకాదు, అది చాలా ప్రమాదకరం. ఇట్స్ డేంజరస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు డూ దట్ సిన్, టు డూ దోస్ సిన్స్. అందుకే ఆ పాపానికి మీరు మళ్ళొద్దు, ఇవి మీకు తగవు, ఎందుకంటే మీరు పాత వ్యక్తులు కారు, మీరు నూతన వ్యక్తులు అని పౌలు ఇక్కడ వాటిని ప్రస్తావిస్తున్నాడు. వాళ్ళు రక్షణ కోల్పోరు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ మాట నన్ను మళ్ళీ చెప్పనివ్వండి. మీరు రక్షించబడ్డాక ఒక పోర్నోగ్రఫీ వీడియో, లేకపోతే పోర్నోగ్రఫీకి మీరు అడిక్ట్ అయితే మీరు రక్షణ కోల్పోరు, రక్షణ ఆనందాన్ని కోల్పోతారు, దేవునితో ఉన్న సహవాసంలోని ఆనందాన్ని కోల్పోతారు. కానీ ఎలాగూ కోల్పోము కదా అని చెప్పి మళ్ళీ ఆ పాపాన్ని గ్రాంటెడ్గా తీసుకొని కనుక మీరు కంటిన్యూ చేస్తే, ఇన్ ద ఫస్ట్ ప్లేస్లో అసలు మీరు రక్షించబడ్డారా లేదా అన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే యోహాన్ అంటున్నాడు, ఆయన పిల్లలుగా ఉన్న వాళ్ళు, ఒకసారి తీయండి అన్నమాట, 1వ యోహాను 3వ అధ్యాయమా, 1వ యోహాను 3వ అధ్యాయం ఎన్నో వచనం అది? 3:9 6
4 నుంచి చదువుదాం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను, ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలిచియుండు వాడెవడు పాపము చేయడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను రక్షించబడ్డా, మీరు రక్షించబడ్డారు, మనం పాపం చేయట్లేదా? చేయట్లేదా? పాపం అంటే నేను జారత్వం కాదు, జనరల్గా పాపం చేయట్లేదా మనం? ఓ బాబులు చెప్పండి, చెప్పండి. ఎందుకంత ఈగో మీకు? ఎందుకంత గర్వం? చేయట్లేదని చెప్పడానికి గర్వాన్ని వదిలేయండి. మనందరం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు పాపం చేస్తున్నాం. మరి ఇక్కడ ఏంటి యోహాన్ ఈ విధంగా అన్నాడు? యోహానికి అసలు రాసేటప్పుడు లేదా? ఫుల్ మైండ్లో లేడా ఏంటి ఆయన? ఏంది ఇంత మాట అనేసాడు? ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడును పాపము చేయడు అన్నాడు. మరి అదేంటి? చెప్పు సునీల్, దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఆలోచిస్తున్నావా? వెరీ గుడ్. అక్కడ యోహాను రాసినప్పుడు ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు అంటే, రక్షించబడ్డ తర్వాత ఇక ఏ వ్యక్తి కూడా పాపము చేయకుండా కంప్లీట్గా సిన్లెస్ పర్ఫెక్షన్లో ఉంటాడని అర్థం కాదు. ప్రతి వ్యక్తి రక్షించబడ్డాక కూడా పాపము చేయ సామర్థ్యం కలవాడు, పాపము చేస్తాడు, కానీ ఆ పాపములో కొనసాగడు. ఆ పాపమును చేస్తూ ఆ పాపములో ప్లెజర్ తీసుకోడు. ఆ పాపాన్ని బట్టి ఆనందిస్తూ సంతోషిస్తూ దాంట్లో కొట్టుకొని పోడు. ఎందుకంటే పాపం యొక్క తీవ్రత ఆయనకు అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ ఒప్పింపు తనకు అర్థమవుతుంది. ఆ తర్వాత పాపాన్ని అసహ్యించుకుంటాడు. ఒకవేళ పాపములో కొనసాగుతూనే ఉన్నాడంటే మొదటిగా ఆయన ప్రభువును ఎరగని వాడు. అదే యోహాను 3:6 చదివాం. 3:3 చూడండి, అక్కడ ఏముంటుంది? 3:3లో దానిపైన రాస్తాడు. రక్షించబడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే 3:3లో ఏముంది? ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు, అంటే రక్షించబడ్డవాడు, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకుంటాడు. హీ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు బీ ప్యూర్. ఆయన పవిత్రుడిగా ఉండడానికి ప్రతి ప్రయత్నం చేస్తాడు. నేటి సంఘాల్లో జారత్వం గురించి, అపవిత్రత గురించి, కాముకత్వం గురించి, లేకపోతే సెక్స్ గురించి, లైంగిక సంబంధాల గురించి మాట్లాడితే అమ్మో అదో పెద్ద పాపమే ఇప్పుడు. అవునా కదా? మీరు బయటికి వెళ్ళి చూడండి, ఏ చర్చ్లో ఓపెన్గా సెక్స్ గురించి మాట్లాడరు. ఓపెన్గా గాడ్ డిజైన్డ్ లైంగిక సంబంధాల గురించి ఎవ్వరు అదొక పాపం. మన కల్చర్ అట్లా చేసి పడేసింది సెక్స్ని, లేకపోతే లైంగిక సంబంధాలని. డియర్ బ్రదర్స్, దట్ ఈస్ ద డేంజరస్ థింగ్. నువ్వు సంఘంలో తెలుసుకోవట్లేదు, దేవుని వాక్యంలో తెలుసుకోవట్లేదు, కాబట్టే నీకు బయటికి వెళ్తే లోకం నేర్పుతుంది. అండ్ వి థింక్ దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు డూ ఇట్, అండ్ వి ఎండ్ అప్ సిన్నింగ్. మీ సినిమాల్లో, వీడియోల్లో చూపించేది దేవుడు ఉద్దేశించిన సెక్స్ కాదు, దేవుడు ఉద్దేశించిన లైంగిక సంబంధాలు కావు. అండ్ దట్ ఈస్ ద రీజన్ వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్. అసలు నేను కాదండి, దేవుని మాటలు చెబుతున్నాయి కదా వాట్ ఈజ్ సెక్స్ అనేది. ఆది కాండములోనే దేవుడు ఆదాము హవ్వలను కలిపినప్పుడు, ఇదిగో పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వాళ్ళు ఏక శరీరం అగుదురు అన్నప్పుడు హి ఈస్ టాకింగ్ అబౌట్ యూనియన్ ఆఫ్ టూ బాడీస్ అండ్ నథింగ్ బట్ సెక్స్. గాడ్ డిజైన్డ్ సెక్స్ అండి. దేవుడు నియమించింది, దేవుడు నిర్ణయించింది అపవిత్రమైందా? దేవుడు అలో చేసింది అపవిత్రమైందా? మనం అపవిత్రం చేసుకుంటున్నాం దాన్ని మన పాపాన్ని బట్టి, కానీ దేవుడు ఆ విధంగా చేయలే. సో మనం we have to come back to the word of God to understand what is sex, what is this relationships, how to conduct ourselves before marriage, how to conduct ourselves after the marriage. We have to come back to this word of God. Don't follow the standards of the world,
ఫాలో ద స్టాండర్డ్స్ ఆఫ్ ద వర్డ్. ఈ ఒక్క వచనం చూసి నేను ఈరోజుకు నేను ముగిస్తాను. ఎందుకండి, ఎందుకు మనకు తగదు, ఎందుకు మనం వీటిని ఎంటర్టైన్ చేయకూడదు, ఎందుకు మనం పోర్నోగ్రఫీ చూడకూడదు, ఎందుకు మనం జారత్వం చేయకూడదు, ఎందుకు మనం వ్యభిచారం చేయకూడదు, ఎందుకు మనం ఐడోలేటర్గా ఉండకూడదు? 1 కొరింథీ 6:13. 1 కొరింథీ 6:13. దేహము జారత్వం నిమిత్తం కాదు గాని ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. మీకు అందరికీ తెలుసు కొరింథీ సంఘంలో ఏం జరిగింది. కొరింథీ సంఘంలో ఏం జరిగిందండి? 5వ అధ్యాయంలో జారత్వం జరిగింది. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొరింథీ సంఘంలో మీరో జారత్వం ఉన్న వదంతి కలదు, మీడో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వం అన్య జనుల్లో కూడా జరగదు. అక్కడ వాడిన పదం ఏంటో తెలుసా? పౌలు పోర్నియా. అరే బయట ఉన్నోళ్ళలో కూడా జరగలేదు, మీరు యేసుప్రభుని అంగీకరించే సంఘంగా ఉన్నారు, మీలో జరిగిందిరా ఛీ అని దాని అర్థం. పౌలు ఆ మాట రాసినప్పుడు అన్య జనుల్లో కూడా జరగలేదు, మీలో జరిగింది. అక్కడ తన తండ్రి భార్యను అంటే లిటరల్గా తల్లి అని కాదు. చాలామంది ఏమంటారంటే ఆ పాపం చేసిన వ్యక్తి మేబీ సవతి తల్లిని మోసగించి ఈ సంబంధం కట్టుకున్నాడేమో, లేకపోతే తన తండ్రి నుంచి విడాకులు తీసుకున్నాక ఈ వ్యక్తితో సంబంధం కలిగి ఉందేమో, లేకపోతే తండ్రి చనిపోయాక విధవరాలు అయ్యాక ఆమెతో సంబంధం కలిగి ఉన్నాడో, ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఏంటో మనకు ఖచ్చితంగా తెలియదు. లిటరల్గా తల్లి అని కాదు అక్కడ. సవతి తల్లి అంటే 2వ భార్య. ఆయన మోసగించి ముందే సంబంధం కలిగి ఉన్నాడా, లేకపోతే తండ్రి చనిపోయినాక విధవరాలు అయ్యాక వి డోంట్ నో ద డీటెయిల్స్. బట్ మొత్తానికైతే దెర్ ఈస్ అ సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఇన్ ద చర్చ్. సో పౌలు దాన్ని ఊరికే వదిలేయట్లే. 15వ వచనం చూడండి, గద్దిస్తున్నాడు ఆ మాటను బట్టి. మీరు ఇంకా ఎట్లా దాన్ని మీరు టాలరేట్ చేస్తున్నారు అని చెప్పి 15వ వచనంలో ఎందుకు గద్దిస్తున్నాడు, ఎందుకు పౌలు అంత సీరియస్గా తీసుకుంటున్నాడంటే, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నాయని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. 18వ వచనం, జారత్వానికి దూరంగా పారిపోండి. మనుష్యుడు చేయు ప్రతి పాపం దేహానికి వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యు ఆర్ హార్మింగ్ యువర్ ఓన్ బాడీ when you are doing sexual immorality. You are harming your own body when you are doing sexual immorality. ఇది ఇతర పాపాల కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఇది ఎంటైర్లీ డిఫరెంట్, విభిన్నంగా ఉంటుంది, విలక్షణమైనది మరియు అధ్వానమైనది. న్యూ అమెరికన్ కామెంటరీ ప్రకారం అధ్వానమైన పాపం. ఎందుకో తెలుసా? 19వ వచనం, ఆ మొత్తం 6వ అధ్యాయంలోంచే చెప్తున్నాను నేను. మీ దేహము ఎందుకు ఇది అధ్వానమైనదంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మన హృదయాన్ని, మన అవయవాలను మన దేహంలో ఆలయంగా నివసిస్తూ ఉంటే, ఆ అవయవాలను తీసుకెళ్ళి వేశ్యతో అంటే సంబంధానికి వ్యతిరేకంగా మిగతా వ్యక్తులతో లైంగికంగా కలవడం ఎంత దుర్మార్గమైన చర్య అది. దేవుణ్ణి అగౌరవపరచడం కాదా? దేవుని మాటను ధిక్కరించడం కాదా? కానీ ఈ మాట చెప్తాను చూడండి, అది ఎంత తీవ్రమైన పాపమైనా, అది ఎంత ఘోరమైన పాపమైనా, అది చాలా అధ్వానమైన పాపమైనా, మన దేవుడు పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళ్తే ఆ పాపాన్ని కూడా ఇంతే, he just cleans it off. ఆయన ఎంత మంచి దేవుడు అంటే దాన్ని అసలు గుర్తు చేయడు. ఇంకా మళ్ళీ వాటిని నేను వెనకబడేస్తాను అంటే, నేను ఎన్నటికీ గుర్తు చేసుకోను అంటే దేవునికి మన పాపాలు గుర్తుండవని కాదు, కానీ వాటిని బట్టి ఇంకా నీకు తీర్పేం తీర్చడు. ఆబ్వియస్గా దేర్ విల్ బి కాన్సిక్వెన్సెస్. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, మన దేవుడు అంత అధ్వానమైన పాపాలు చేసిన ప్రభు దగ్గరికి వెళ్తే మనల్ని హక్కున చేర్చుకునే దేవుడు. డేన్ ఆట్లాండ్ జెంటిల్ అండ్ లోలీ బుక్ నేను ట్రాన్స్లేట్ చేస్తున్నానని చెప్పాను.
దాంట్లో ఒక మాట చదవనియండి. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద నడిచిన వారిలో అత్యంత పవిత్రమైన వ్యక్తి. ఆయన పరిశుద్ధుడు. మనం సహజంగానే అపవిత్రులం మరియు పతనమైన వారం. ఎటువంటి భయానక పరిస్థితులు మనల్ని వేదనకు గురి చేస్తాయో అవే భయానక పరిస్థితులు యేసును కూడా వేదనకు గురి చేస్తాయి. క్రీస్తు మనస్సు మరియు క్రీస్తు హృదయం యొక్క పవిత్రతను, పరిశుద్ధతను, సరళతను, ప్రేమతత్వాన్ని సంపూర్ణంగా మనం గ్రహించలేము. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, ఆయన ప్రేమతత్వ పూర్ణుడు. దాన్ని పూర్తిగా మనం తెలుసుకోలేం, గ్రహించలేం. కానీ ఆయన అంతే పవిత్రత మన పట్ల, సరళత మన పట్ల చూపిస్తాడు. అపవిత్రమైన వ్యక్తిని చూసినప్పుడు ఆయన ఏం చేశాడు? వ్యభిచారులు మరియు కుష్ఠరోగులను కలిసినప్పుడు ఆయన ప్రతిస్పందన ఎలా ఉండింది? ఆయన వారికి దూరంగా కదల్లేడు. ఇదంతా బుక్లోంచే. ఆయన వారి వైపుగా కదిలాడు. జాలి అతని హృదయాన్ని ముంచెత్తింది. నిజమైన కరుణ పొంగి పొర్లింది. ఆయన వారితో సమయాన్ని గడిపాడు. ఆయన వారిని తాకడం ద్వారా ఆయన ఎంతో కరుణను చూపించాడని మనం ధృవీకరించగలం. కేవలం చక్కని మాటలతో పలకరించడం కన్నా కౌగిలించుకోవడం వలన మనం ఎక్కువగా ప్రేమ అనుభవిస్తామని తెలిసిందే. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రీస్తు ఆ వ్యక్తులను కనికరముతో తాకడం చాలా లోతైన సంగతి. క్రీస్తు యూదా సాంప్రదాయ వ్యవస్థను తిప్పేశాడు. ఒక కుష్ఠరోగిని ముట్టుకోవడం అనేది యూదా సాంప్రదాయంలో లేదు. అపవిత్రుడు ఆ కుష్ఠరోగి. కానీ యేసు క్రీస్తు యూదా సాంప్రదాయ వ్యవస్థను తిప్పేశాడు. పరిశుద్ధుడైన యేసు అపవిత్రమైన పాపిని తాకినప్పుడు క్రీస్తు అపవిత్రుడు కాలేదు, కానీ ఆ పాపి శుద్ధుడయ్యాడు. మీలో ఎవరైనా జారత్వముతో, అపవిత్రతతో, అత్యాశతో, లోభత్వముతో ఉంటే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన నిన్ను తాకుతాడు, నిన్ను కౌగిలించుకుంటాడు, నీకు దూరంగా వెళ్ళిపోడు. అపవిత్రంగా ఉన్న నువ్వు పవిత్రుడవుతావు, పవిత్రురాలవుతావు. ఆయన నన్ను పరిశుద్ధినిగా చేస్తాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది మనకు తగదు, కానీ దేవుడు మంచివాడు, చాలా మంచివాడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు కదా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. నువ్వు రుచి చూచావా? నీ పాపములో పడిపోయినప్పుడు రుచి చూడు. ఆయన ఎంత ఉత్తముడో, ఆయన ఎంత క్షమ కలిగిన దేవుడో, ఆయన ఎంత మంచివాడో నీకు అర్థమవుతుంది. మన దేవుడు మంచివాడు. మన పాపాన్ని బట్టి, మన పాప స్థితిని బట్టి దేవునికి దూరంగా పరిగెత్తొద్దు. ఇదిగో దేవుని దగ్గరికి వస్తే దేవుడు అంటున్నాడు, ఐ విల్ హీల్ యూ. ఇది మనకు తగదు, కానీ దేవుడు అంటున్నాడు, ఐ విల్ హీల్ యూ. కమ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ లవ్డ్ యూ అండ్ లేడ్ హిస్ లైఫ్ ఫర్ యూ. దేవా, మాకు తగని పాపాలు చేస్తూ మేము చాలాసార్లు మిమ్మల్ని దుఃఖపరచాం, పరిశుద్ధాత్మను దుఃఖపరచాం, దేవుణ్ణి దుఃఖపరచాం. నవీన స్వభావం ధరించుకోవాల్సిన మేము పాత స్వభావాన్ని మాటిమాటికి ఎంటర్టైన్ చేస్తున్నాం. క్షమించుమని అడుగుతున్నాం. దేవా, నువ్వు మమ్మల్ని క్షమించావు కాబట్టి ఆ క్షమాపణ పొందుకున్న మేము తిరిగి మళ్ళీ ఆ పాపములోకి వెళ్ళకుండా సహాయం దయచేయమని పాదాలు పట్టుకుంటున్నాం. నీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీరు ఎంతో చక్కని మాదిరిని మాకు చూపించారు. ఆయన దగ్గరికి వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ వచ్చింది. పాత నిబంధన ప్రకారం ఆమెను కొట్టి చంపాలి, కానీ మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయండి అని మీ కుమారుడైన క్రీస్తు చెప్పిన మాటను బట్టి అందరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఎంత గొప్ప మాట ప్రభువా. దేవా, ఆ మాట ఈరోజు మళ్ళీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, మేము అందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేనును శిక్షింపను, సమాధానము గలదానివై పోయి ఇక పాపము చేయకము. సిన్ నో మోర్.
సిన్ నో మోర్. వాట్ అ గ్రేట్ కంఫర్ట్, వాట్ అ గ్రేట్ కమాండ్ ఎట్ ద సేమ్ టైం. ఓ దేవా, మేము మళ్ళీ ఆ పాపము చేయకుండా అపవిత్రులైన కుష్ఠరోగులను నువ్వు తాకినట్టుగా మమ్మల్ని తాకుతావని మీ సన్నిధికి వస్తున్నాం. నువ్వు మమ్మల్ని ప్రేమించే దేవుడు, మమ్మల్ని తిరిగి సమాధానపరిచే దేవుడు. నీ దగ్గరికి మేము రావడానికి మార్గమును తెరిచిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మరొకసారి నీ వాక్యం చేత స్పృశించినందుకు వందనాలు. నీ వాక్యమును మా జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.